రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సెక్రటేరియట్ నుంచి. యాదగిరి, సీఎం రివ్యూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ఇవాళ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ఎలా, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సో దీన్ని మనం మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇందులో ఉన్నటువంటి లోసుగులేంటి, గతంలో ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇలా చేసినటువంటి తప్పిదాలేంటి, ఇంకా మనము ఎలాంటి ప్రజానికానికి ఇబ్బంది కాకుండా ప్రజలపైన భారం పడకుండా మనము ఈ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఇవాళ ఉన్నత స్థాయి అధికారులతో వివిధ శాఖలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో ప్రధానంగా వాణిజ్య, తర్వాత స్టాంప్ అండ్ డ్యూటీస్, తర్వాత ఎక్సైజ్, తర్వాత మైనింగ్, సో మేజర్గా ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ శాఖల నుంచి అయితే వస్తుందో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఒక టార్గెట్గా పెట్టుకొని నెల టార్గెట్గా పెట్టుకొని సో ఈ ఆదాయం వచ్చే విధంగా అధికారులంతా కూడా కృషి చేయాలి, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ఇక ఇప్పటి వరకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏం తప్పిదాలు జరిగినాయి, సో ఇక ఆ తప్పిదాలు లేకుండా ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా ఇందులో ఈ ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ ఆదాయం ఉంటుందో ఈ ఆదాయంలో ఈ జిఎస్టీకి సంబంధించి చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. సో ఈ అక్రమాలను అరికడితే రాష్ట్రానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ అధికారులతో కూడా ఈ విషయంలో చర్చకొచ్చినట్లు తెలుస్తా ఉన్నది. సో ఇందులో ఈ పన్ను ఎగవేతదారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా, సో ఎంతటి పెద్దవారైనా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి అధికారులకు హెచ్చరించారు. ఆ దిశగా అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి దీనికి సంబంధించి ఈ పన్నుల ఎగవేతకు సంబంధించి, తర్వాత ఈ జిఎస్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అధికారులు చేయకపోతే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తా ఉన్నది. సో ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో ఎట్లా ఇక 2000 అంటే మొన్నటి వరకు గత ఏడాదికి సంబంధించి ఏదైతే ఆర్థిక సంవత్సరం ఉందో ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల టైంలో ఈ మద్యానికి సంబంధించి చాలా సేల్స్ జరిగాయి. సో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఆ అమ్మకాలకు తగ్గట్టుగా ఆదాయం ప్రభుత్వానికి ఆదాయము చూస్తే ఆదాయం రాలేదు. సో ఎక్కడ లోపాలు జరిగాయి, ఏంటి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, సో దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అడిగినట్లు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం అమ్మకాలు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు, లెక్కల్లో కూడా అది చూపిస్తున్నారు. కానీ ఆదాయం విషయానికి వస్తే అది కనబడతలేదు, ఆ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు కనబడతలేదు. కాబట్టి సో ఇదంతా కూడా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది ఉన్నది, సో ఈ ఆదాయము అంతగా ఆ స్థాయిలో రాకపోవడానికి గల కారణాలేంటి, సో అధికారుల లోపం ఉందా లేక ఇంకేమన్నా ఇందులో అక్రమాలు జరుగుతున్నాయా, ఒకవేళ అక్రమాలు జరిగితే ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇవాళ జరిగినటువంటి దీంట్లో ఈ సమీక్షలో చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రతి నెల కూడా అన్ని శాఖలు కూడా ఏదైతే స్టాంప్ అండ్ డ్యూటీ కానివ్వండి, తర్వాత ఈ మైనింగ్ కానివ్వండి, లేదంటే ఇట్లా ఆదాయాన్ని వాణిజ్య శాఖ కానీ ఇట్లా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధించిన అధికారులైనా ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకొని, సో వార్షిక ఆదాయానికి సంబంధించి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి నెల ఇంత ఈ శాఖకు సంబంధించి ఇంత టార్గెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ దిశగా అధికారులంతా కూడా పనిచేయాలి. ఆ టార్గెట్ను ప్రతి నెల రీచ్ అయ్యే విధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించి ఎక్కడ కూడా ఈ
అన్ని రెంట్ బిల్డింగ్ సంబంధించి ఉంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కూడా లేని చాలా కూడా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఎక్కడెక్కడ ఈ రెంటెడ్కి సంబంధించి బిల్డింగ్స్ ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో ఇంకా చాలా చోట్ల కూడా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చెట్ల కింద నిలబడి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా ఏరియాలో ఉన్నది. కాబట్టి అట్లాంటి వాటిని కూడా గుర్తించి అక్కడ కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే విధంగా కూడా దానికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా రూపొందించి తయారు చేయాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ భూములకు సంబంధించిన వాల్యూ ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. సో ఇటు పట్టణ ప్రాంతాల్లో పెరిగింది, అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాల్యూస్ అనేది చాలా పెరిగాయి. సో అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాల్యూ మాత్రం ఆ స్థాయిలో లేదు. సో దానికి సంబంధించి ఇన్కమ్ కూడా ప్రభుత్వానికి రావట్లేదు. సో ఎక్కడ లోపం జరుగుతుంది, సో దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా తప్పిదాలు ఉన్నాయా, సో దీనికి సంబంధించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, దీనికి వాల్యూ ఇంకేమైనా పెంచాల్సిన అవసరం ఉంటుందా, ఒకవేళ ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉంటే ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉంటుంది, భూములకు సంబంధించినటువంటి వాల్యూకు సరిపోను మరి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జీలు ఎందుకు లేవు, ఎక్కడ లోపాలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సమీక్ష చేశారు. సో అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమేమి ఉన్నాయి, సో ఆ లోపాలను రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు భారం పడకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్నే మనం పెంచుకోవాలంటే ఇంకా ఏం చేయాలి. సో ఇప్పుడున్నటువంటి ఈ 4-5 శాఖలకు సంబంధించిన దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయో అందులో అక్రమాలు జరగకుండా ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఇంకా ఇప్పుడు ఎంత వస్తుంది మనకు ఆదాయం, ఈ 4-5 శాఖలకు సంబంధించిన శాఖల నుంచి ఆదాయం రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, సో ఈ అక్రమాలు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఈ వాల్యూకి సంబంధించి ఎంతైతే అమ్మకాలు జరుగుతున్నాయో భూములు, ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించి అమౌంట్ కూడా అంత రావట్లేదు. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్న తర్వాత సో రాష్ట్రానికి ప్రతి ఏటా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను శాఖల వారీగా ప్రణాళికను రూపొందించి తయారు చేయాలి. ఆ దిశగా అధికారులంతా కూడా పనిచేయాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి రాబడి పెంచుకునే విధంగా ఏం చేయాలి, ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వానికి రాబడి పెంచుకునే విధంగానే ఇవాళ జరిగినటువంటి ఈ 4-5 శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు సలహాలు ఇస్తూ సో అక్రమాలు జరగకుండా చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో సిటీ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నగరంలో 2 గంటలు ఆగకుండా వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. పిడుగుపాట్లతో 2 చనిపోయారు. వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చినట్లుగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం పడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిశాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైజ్, బేగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దిల్సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు భారీగా వానలు పడ్డాయి. బషీర్బాగ్, ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, గండిమైసమ్మ, దుండిగల్లో మోస్తరు వర్షం పడింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మెహదీపట్నం, అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. మలక్పేట్లో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారా హిల్స్ లోని వెంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగం బజార్లో 8.1, గోల్కొండలో 7.5, కృష్ణానగర్లో 7.4, అష్మన్గఢ్ 7.3 సెంటీమీటర్ల వాన పడింది. అటు చార్మినార్లో 6.5, పాటిగడ్డ దగ్గర 6.1, బేగంపేట్లో 5.8 సెంటీమీటర్లు, మూసాపేట్లో 4.9, ఉప్పల్లో 4.6, అల్వాల్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సిటీలో వర్షంతో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్లోగా కదలడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చింతలకొండ హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను అతి కష్టంగా క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాటర్ లాగింగ్ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హిమాయత్ నగర్ లో గాలివానకు భారీ చెట్టు కూలింది. ఘటనలో బైకు, ఆటో ధ్వంసమయ్యాయి. వర్షాలతో కుత్బుల్లాపూర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువుల్ని తలపించాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాలనీ వాసులు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించే మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి ఫోటోలు దిగి వెళ్తారే తప్ప వరద నీటిని మళ్లించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. వర్షాలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరిపారు కమిషనర్ రొనాల్డ్ రోస్. క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు కమిషనర్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9 ఉదయనగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది. నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు కమిషనర్. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో లాల్ టేకిడి గ్రామంలో ఇండ్ల కప్పులు కూలిపోయాయి. పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో రోడ్లపైకి నీళ్లు చేరాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల, కేసముద్రం, నెల్లికుదురు, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్ మండలాల్లో ఈదురుగాలులతో వానలు పడడంతో కరెంటు నిలిచిపోయింది. పలు గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అటు కరీంనగర్ లో మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. 2 వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేములవాడ సాత్రాజుపల్లిలో శ్రీనివాస్ అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలు అయ్యాయి. తుంగలపల్లి మండలం ఇందిరానగర్ లో పొలం వద్ద ఉన్న చంద్రయ్య అనే రైతు సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందాడు. సిరిసిల్ల పట్టణంలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, మైనింగ్ శాఖలపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై చర్చించారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎం. మరోవైపు ఖరీఫ్ 2024 కార్యాచరణపై సమాయత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ విధి విధానాలపై అధికారులతో చర్చించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కార్యాచరణకు సమాయత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ విధి విధానాలపై అధికారులతో చర్చించారు మంత్రులు. 2024 ఖరీఫ్ నుంచి అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెండర్లలో నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు పరిశీలించుకొని రైతులు పంట నష్టపోతే బీమా పథకం వారిని ఆదుకునేలా ఉండాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు విధి విధానాలను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే సరఫరా ప్రారంభించి సరఫరాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. పంట నష్టం వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. రైతుల విజ్ఞప్తి మేరకు పొలాల మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధ ప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు.
ఎన్నికల సంఘం అనుమతితో బదిలీలు, పదోన్నతులు, రిలీవింగ్ నిర్వహిస్తామన్నారు విద్యాశాఖ అధికారులు. సీఎం సూచన మేరకు యుఎస్ఎస్సి, జాక్టో ప్రతినిధులతో విద్యాశాఖ కార్యదర్శి చర్చలు జరిపారు. టీచర్ల ప్రమోషన్స్ కు న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయాయి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని వీలైనంత త్వరగా స్కెడ్యూల్ను విడుదల చేసి పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి చేయడానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అంగీకరించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సీఎం రేవంత్ ను కలిసి స్కూల్స్ రీఓపెన్ కి ముందే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సూచించారు సీఎం. ప్రధాని మోదీకి పేదల సమస్యలు వినేంత తీరిక లేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఖరీదైన కార్లలో తిరగడమే మోదీకి తెలుసన్నారు. 10 ఏళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం మున్పెన్నడూ లేనంతగా పెరిగాయని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత రేషన్తో పాటు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఒడిశాను నవీన్ పట్నాయక్ సర్కార్ లూటీ చేసిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేడీ ప్రభుత్వంలో చిట్ ఫండ్, మైనింగ్ వంటి భారీ స్కామ్లు జరిగాయని ఆరోపించారు. ఒడిశాను నాశనం చేయడంలో బీజేపీ, బీజేడీలకు సమాన పాత్ర ఉందన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ సర్కారుకు నవీన్ పట్నాయక్ మద్దతుగా ఉన్నారని, కాంగ్రెస్ గెలిస్తేనే ఒడిశా ప్రజల కష్టాలు తీరుతాయన్నారు ఖర్గే. इसके लिए बीजेपी और बीजेडी दोनों बराबरी के रिस्पॉन्सिबिलिटी उनकी है। और तीसरा, युवाओं में भीषणतम बेरोजगारी तो बढ़ रही है। यहाँ कम से कम 41% ILO रिपोर्ट के मुताबिक अनएम्प्लॉयमेंट है। तो आप सबसे ज्यादा उड़ीसा में है, तो फिर आप डेवलपमेंट क्या करें? 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఏనాడు ప్రజల సమస్యలు వినలేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రజల మధ్య ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని చెప్పారు. మన్ కీ బాత్ పేరుతో మోదీ బీజేపీని ప్రమోట్ చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ లాంటి నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటే మోదీ మాత్రం ఖరీదైన కార్లలో నుంచి చేతులు ఊపుతున్నారని విమర్శించారు ప్రియాంక. यहाँ पे पुलिस वाले, वहाँ पे पुलिस वाले, जनता इतनी दूर है और दूर दूर से यूँ हाथ मिला रहे हैं। अरे उनको कौन बताएगा कि जनता की क्या समस्या है? नेता आपके बीच में किसकी आता है? लोग कहते हैं उनको नेताओं को आपका सेवक बना रखा है। गलत फहमी में मत रहिए, भगवान मत बनाइए नेताओं को। సీఎం మమతా బెనర్జీకి అవకాశవాద రాజకీయాలు అలవాటుగా మారాయన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. ఇండియా కూటమికి ప్రజలు లభిస్తున్న ఆదరణ చూసే మమత మనసు మారిందని చెప్పారు. అందుకే మళ్లీ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తోనంటుందన్నారు అధీర్ రంజన్ చౌదరి. ఇండియా అలయన్స్ హ్యాస్ బీన్ స్ట్రైడింగ్ అహెడ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ ది verge of forming a government. That is why, as an astute and opportunist political leader, she thought it prudent to extend support well in advance. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు లాక్కుంటుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రైతు రుణమాఫీ, అన్నదాతల ఆదాయం రెట్టింపు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామనే మోదీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగ సమస్యపై మాట్లాడే ధైర్యం బీజేపీ నేతలకు లేదన్నారు డీకే శివకుమార్. He said that you give us 400 seats, we will change the constitution. But I do not understand. Modi has given a big advertisement that he will, at any cost, he will not change the constitution. I welcome it. But why has he not expelled that parliament member or whoever the party functionary is there, who announced that they are going to change the constitution? లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మంచి అవకాశమన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఈ పోరాటంలో ఇండియా కూటమికి ప్రజల అండదండలు అవసరమన్నారు. మోదీ చెప్పే మన్ కీ బాత్ వినడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు అఖిలేష్ యాదవ్. देश मनमर्जी वालों से नहीं चलना है, जो मनमर्जी से और आत्मतुष्टीकरण के लिए बात कर रहे हैं. सीटों सीट में लड़ाई में है, बाकी सब सीटें इंडिया गठबंधन जीत रहा है. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఏనాడు పేదల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదన్నారు ఇండియా కూటమి నేతలు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఇండియా కూటమి నేతలను గెలిపించాలన్నారు.